హనుమాన్ చాలీసా ఎవరు రాశారో మీకు తెలుసా? ఒకసారి ఒక బ్రాహ్మణుడిని దహన సంస్కారాలకు తీసుకువెళుతుండగా మార్గ మధ్యంలో చనిపోయిన వ్యక్తి భార్య తులసీదాసును చూసి ఆయనకు నమస్కరించింది. తులసీదాసు ఆమెకి సౌభాగ్యవతిగా జీవించు అని ఆశీర్వదించాడు. సౌభాగ్యవతి అంటే భర్తతో కలకాలంగా జీవించు అని అర్థం కదా. ఆ మహిళ తన భర్త కొంతసేపు ముందే చనిపోయాడని, నేను వితంతువుని అని ఏడుస్తూ చెబుతుంది. నా నోటితో సౌభాగ్యవతిగా జీవించు అని చెప్పాను కాబట్టి ఇప్పుడు నీ భర్తని మళ్ళీ బ్రతించాల్సిందే అని చెప్పాడు. చనిపోయిన వ్యక్తి చెవిలో శ్రీరాముడి పేరు చెప్పాడు. అంతే, ఆ బ్రాహ్మణుడు మళ్ళీ బ్రతికి లేచి వచ్చాడు. ఈ అద్భుతాన్ని విన్న అక్బర్ అతన్ని పిలిచి, ఈ అద్భుతం ఎలా చేశావో మళ్ళీ చేసి చూపించు అని ఆజ్ఞాపించాడు. తులసీదాస్, నేను కేవలం రాముల వారి పేరు తీసుకున్నాను అంతే అని అన్నాడు. అప్పుడు అక్బర్, అలాగైతే రాముడిని చూపించు చూద్దాం అని వెటకారంగా అన్నాడు. తులసీదాస్ నిరాకరించడంతో అక్బర్ అతన్ని ఖైదు చేశాడు. చెరసాలలో తులసీదాస్ హనుమాన్ చాలీసా రచించి జపించాడు. 40 రోజుల తర్వాత 100 కోతుల సైన్యం అకస్మాత్తుగా నగరానికి వచ్చి నగరం అంతా ధ్వంసం చేశాయి. ఒకడు అక్బర్ కు ఇది అంతా చెరసాలలో ఉన్న ఆ తులసీదాసే చేశాడు అని చెప్పాడు. అది విన్న అక్బర్ తులసీదాస్ కు క్షమాపణ చెప్పి విడుదల చేశాడు. అప్పటి నుండి అక్బర్ తులసీదాస్ కు మంచి మిత్రుడయ్యాడు. హనుమాన్ అంటే ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి.